ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 12వ వాక్యములో ఒక చోట రాయబడినటువంటి మాట, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆలోచించండి, మనం చేసే ప్రతి కార్యము కూడా ఆశీర్వదించబడటానికి ప్రభు అట మన కొరకు ఆయన ఆకాశము అనబడే మంచి ధననిధిని తెరుస్తూ ఉన్నాడు. నిజమే నా దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఇజ్రాయేలు జనాంగం కొరకు ఆయన మన్నా చేత పోషించబడటానికి ప్రభువు ఆకాశమును తెరిచాడండి. ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆకాశము నుండి నా దేవుని బిడ్డలారా, ఇదిగో వారికి మంచి పదార్థములు వారికి అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆకాశములో నుంచి ఒక పావురము వలె ఆయన యేసుక్రీస్తు మీదకి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున మన కొరకు ఆయన ఆకాశము అనబడే ఒక మంచి ధననిధిని ప్రభు మన కొరకు తెరుస్తూ ఉన్నాడని ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మరి మన కొరకు ఆయన ఆకాశం అనే మంచి ధననిధి ఎందుకు తెరుస్తున్నారు అని అంటే, మరి మనకున్న అక్కర్లు కొదువులు తీర్చి మనల్ని తృప్తిపరిచి మనల్ని బలపరిచి మనకు కావలసినటువంటి ప్రతి ఈవులు కూడా ప్రభు మనకు అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం ముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభు, ఆకాశం మన మంచి ధననిధిని మా కొరకు మీరు తెరిచినందుకై అయా ఇదిగో నీ బిడల యొక్క నా తండ్రి అవసరతలు అక్కలు మీరు తీర్చి వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.